బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే పారిజాతం ఇంకా ఇంటికి వచ్చి దీపని అలాగే కార్తిక్ని ఇంకా కాంచనని తిడుతూ ఉంటుంది. ఇదొక పెళ్ళి, ఆ పెళ్ళికి నువ్వు వకాసులు పలకటం, నీ కొడుకేమో ఏదో ఘనకార్యం సాధించినట్టు అందరూ పొగడేసేటప్పటికీ ఏదో పెద్ద రంగకర్త అనుకుని రెచ్చిపోతున్నట్టున్నాడు అని ఎనగాలే కార్తీక్. పారు, ఇప్పటి వరకు పెద్దదానివనే గౌరవంతో మర్యాదగా మాట్లాడుతున్నాను, కానీ నేనొక్కసారి నోరు విప్పాను అంటే ఈ సమాజం ఏంటి, అసలు నువ్వు తలెత్తుకొని తిరగలేవు అని అంటాడు. ఏంట్రా, ఏమని చెప్పాలనుకుంటున్నావు చెప్పరా? నేనేమి మీలాగా చండాల పని చేయలేదు. పరు, ఎక్కువ మాట్లాడకు. చండాల పని ఇక్కడ ఎవ్వరూ చేయలేదు. 7 ఏళ్ల దాసుమావైతో నువ్వు మా తాతని 2వ పెళ్లి చేసుకున్నావు. మరి అలాంటప్పుడు నీకు 2వ జీవితం ఉన్నప్పుడు దీపకెందుకు ఉండకూడదు? దీప ఏ తప్పు చేసిందని ఎందుకు ప్రతిసారి ఇలా వేలెత్తి చూపిస్తున్నావు? కరెక్ట్గా అడిగావురా మనోడా. ఆలస్యమైనా చాలా మంచి ప్రశ్న అడిగావు. నిజమే, మీ తాతని నేను 2వ పెళ్లి చేసుకున్నాను, కానీ ఈ సమాజం అంతా మా పెళ్లికి వచ్చి అక్షంతలు వేసింది. ఈ పెళ్లిని ఈ సమాజమే ఒప్పుకుంది. చట్టబద్ధంగా న్యాయంగా నేను పెళ్లి చేసుకున్నాను. నీలా ఈ 4 గోళ్ల మధ్యలో ఆ దీపమెడలో తాళి కట్టినట్టు మీ తాత నా మెడలో కట్టలేదు అని వెనకాలనే ఇక కార్తీక్, ఏ రకంగా జరిగినా పెళ్ళి అవుతుంది కదా పారు. అవదరా, అవదు. నువ్వన్నవంత మాత్రాన, నువ్వు చెప్పుకున్నంత మాత్రాన ఈ సమాజం మీ పెళ్ళిని ఒప్పుకోదు. ఒప్పుకుంటుంది పారు. అవును, నువ్వెలా అయితే వేలెత్తి చూపిస్తున్నావో అదే వేలతో నువ్వు నీ కళ్ళలో పొడుచుకున్నట్టు చేస్తాను. చూస్తూ ఉండు. ఉంటాను. లేకపోతే ఈ దరిద్రపు గొడ్డుదాన్ని మొహం చూస్తూ ఇక్కడే ఉంటానా ఏంటి? అయినా ఇప్పుడు కాదు, తర్వాత మీకు దీని నిజ స్వరూపం అర్థమవుతుంది. ఈ దీప నమ్మించి అది అనుకున్నది సాధించడం కోసం ఏదైనా చేస్తుంది. దాని కూతుర్ని వంక పెట్టుకొని మీ అందరినీ పిచ్చివాళ్ళని చేస్తుంది. ఏదో ఒక రోజు దీని నిజ స్వరూపమేంటో బయట పడుతుందిరా అని వెనకాలనే ఒక్కసారిగా ఇక అనసూయ, బాబు మీరు ఊ అనండి, ఈ పారిజాతంగాని నేను బయటకి గెంటేస్తాను అని వెనకాలనే. చి ఆపవే, నువ్వు నన్ను గెంటేయడమేంటి? అయినా అంత దౌర్భాగ్య స్థితిలో నేను లేను మీతో గెంటించుకోవడానికి. ఇప్పుడే ఇక్కడి నుంచి నేనే వెళ్ళిపోతున్నాను. ఆగుపరు, నీ మనవరాలికి కూడా చెప్పు. దీప, కార్తీక్ పెళ్లి చేసుకున్నారు, జీవితాంతం వాళ్ళు 100 ఏళ్ళు కలిసి ఉంటారు. మా మధ్యలోకి రావాలని ప్రయత్నిస్తే నీకు జరిగిన అవమానమే తనకి జరుగుతుందని చెప్పు అని ఎనగాలే ఇక పారిజాతం, చెప్తాను. నువ్వు ఈ దీపతో ఎన్నాళ్ళు కలిసుంటావో నేను చూస్తాను అంటూ కోపంగా పారిజాతం వెళ్ళిపోతుంది. ఇక కాంచన అయితే, ఇన్నికి బుద్ధి లేదా? ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా అందరి మనసుల్ని ఇబ్బంది పెట్టాలని అనుకుంటుంది. అయినా ఇప్పుడు ఇంటికొచ్చి అంత గొడవ చేయాల్సిన అవసరం ఏముందిరా అని అంటూ ఉంటే ఇక కార్తీక్, ఇలాగే ఉంటుంది పారు నోరు మూయించాలంటే ఇప్పుడే తాతకి ఫోన్ చేసి విషయం చెప్పాలి. ఒరే కార్తీక్ ఆగరా, ఇప్పుడు మీ తాతయ్యకి ఫోన్ చేసి విషయం చెప్తే ఊరుకోరు తెలుసు మమ్మీ, అందుకే ఫోన్ చేస్తానంటున్నాను. అది కాదురా కార్తీక్, మామూలుగానే పిన్ని ఏదైనా తప్పు చేస్తేనే నాన్నకి నచ్చదు. అలాంటిది మన ఇంటికి వచ్చి గొడవ చేసిందని తెలిస్తే ఖచ్చితంగా పిన్నిని ఇంటికి రానివ్వరు. అలాగే చెయ్యాలి మమ్మీ. అసలు ఎవరు వీళ్ళని రిసెప్షన్కి పిలిచారు? నేను రిసెప్షన్ దగ్గరికి వచ్చి గొడవ చేశారు. ఇది సరిపోనట్టు ఇప్పుడేమో ఇంటికి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఇలాగే వదిలేశామంటే రేపు మనవరాల్ని కూడా తీసుకొచ్చి రోజుకొక పంచాయతీని ఇంట్లో పెడుతుంది. అప్పుడు మనకి మనశ్శాంతి ఉండదు, అలాగే మనల్ని సంతోషంగా ఉండనివ్వరు. దీనికి ఏదో ఒకటి చేసి పునిస్టాప్ పెట్టాల్సిందే. అది కాదురా కార్తీక్ అని అంటూ ఉంటే ఇంకా దీప, బాబు మీరేమో నా మాట వినరు, వాళ్ళేమో మీ మాట వినరు. ఇదంతా ఆగాలి అంటే నేను చెప్పేది వినండి బాబు. అది దీప, నేను చెప్పేది నువ్వు వింటున్నావా? అయినా ఎవరు చెప్తే నాకెందుకు, నేను విన్ను. కానీ ఏంటి బాబు అది? చూడు దీప, అనవసరంగా పారు ఏదో వాగిందని నువ్వు దీన్ని ఆలోచిస్తూ నీ మనసుని పాడు చేసుకోవద్దు. శౌర్యకి టైం అయిపోతుంది, స్కూల్కి తీసుకొని వెళ్ళాలి. దీపని తీసుకొని రా, అదే రౌడీని తీసుకొని రా. అది కాదు బాబు, రౌడీ అని పిలుస్తూ ఉంటే శౌర్య కిందకి వస్తుంది.
స్కూల్కి టైం అవుతుంది, పద బయలుదేరదాం అని వెనకాలే ఇక దీప బాబు నేను శౌర్యని స్కూల్కి తీసుకెళ్తానులే అని అంటుంది. ఇక కార్తీక్ అదేంటి, అదేం లేదులే బాబు అని వెనకాలే శౌర్య నాన్న ఒకసారి కిందకి వంగండి అని అంటుంది. కార్తీక్ కిందకి వంగగాలే శౌర్య కార్తీక్ బుగ్గ మీద ముద్దు పెడుతూ బాయ్ అని చెప్తుంది. ఒక్కసారిగా కాంచన, దీప, అనసూయ షాక్ అవుతారు. కార్తీక్ కోపం అంతా పోయి ఒక్కసారిగా స్మైల్ ఇస్తూ ఇక రౌడీ టైం అవుతుంది నాన్న, నువ్వు స్కూల్కి వస్తావేమో, నా మిగతా ఫ్రెండ్స్కి కూడా నిన్ను చూపిద్దాం అనుకున్నాను. పర్వాలేదే రౌడీ, ఇప్పుడే చూపిద్దువా, నేనే నిన్ను స్కూల్కి తీసుకెళ్తాను. అది కాదు కార్తీక్ బాబు అని దీప అంటూ ఉంటే ఇప్పటికే చాలా టైం అయింది. నువ్వు ఏ ఆటోనో పట్టుకొని స్కూల్కి తీసుకెళ్తే లంచ్ బ్రేక్ అయిపోతుంది. నేను తీసుకొని వెళ్తానులే రౌడీ పద అంటూ కార్తీక్ శౌర్యని తీసుకొని వెళ్ళిపోతూ చూడు దీప, పారు ఏదో వాగిందని ఆలోచిస్తూ నీ మనసుని పాడు చేసుకోవద్దు. వాళ్ళు అడిగే ప్రశ్నలకి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో ఏం చేయాలో నాకు తెలుసు, నేను చూసుకుంటాను అంటూ కార్తీక్ ఇక శౌర్యని తీసుకొని స్కూల్కి వెళ్తాడు. ఇంతలోకి దీప ఫోన్కి రింగ్ అవుతుంది. ఇక అనసూయ దీప ఎవరో ఫోన్ చేసినట్టున్నారు చూడవే అని అంటుంది. ఇంకా కాంచన ఈ పిన్నికి అసలు ఆలోచనే ఉండదు అని అనుకుంటూ ఉంటే ఇంతలోకి దీప జోష్నని కలుస్తుంది. ఇక దీప అయితే ఏంటి జోష్న, ఎందుకు నన్ను రమ్మన్నావు, ఎందుకు ఒంటరిగా రమ్మని నాకు ఫోన్ చేసి చెప్పావు అని వెనకాలే ఏ దీప అంత బిజీగా ఉన్నావా ఏంటి, నీలాగా అంత ఖాళీగా అయితే లేను అని దీప అంటుంది. ఒక్కసారిగా జోష్న ఏమైంది దీప, ఎందుకలా మాట్లాడుతున్నావు, ఆల్రెడీ శౌర్య స్కూల్ టైం కాబట్టి స్కూల్కి వెళ్ళిపోయి ఉంటుంది, ఇక నీకు పనేముంది. ఆహా, మా బావ నిన్ను ఏదైనా సినిమాకి తీసుకెళ్తానన్నాడా ఏంటి, లేకపోతే నీ మొదటి భర్త తల్లి అదే మీ అత్త బజార్కి వెళ్దాం కూరగాయలు కొనుక్కుందామనిందా, లేకపోతే అదే నీ రెండో భర్త అత్త నా మేనత్త ఇప్పుడు నీకు అత్తగారు కదా వంట చేయమని చెప్పిందా, చెప్పు. జోష్న ఇలా పిచ్చి పిచ్చిగా తిక్క తిక్కగా వాగుతావు కాబట్టి నా చేతిలో చంపదెబ్బలు తింటావు. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని బుద్ధిగా మాట్లాడితే నేను నీతో కూడా బుద్ధిగానే ఉంటాను. అయినా పెద్దవారి ఇంట్లో పుట్టాను పెరిగాను అంటే గౌరవం రాదు, మనం ఇచ్చే మాట తీరుతోనే ఈ ఎదుటి వ్యక్తిని గౌరవిస్తారు. చాలా కరెక్ట్గా చెప్పావు దీపా. దీపా నువ్వేం చదువుకున్నావు, 5వ తరగతి పాస్ అయ్యావా, లేదు మధ్యలోనే ఆపేశాను, మా నాన్న కోసం చదువుని ఆపేశాను. అవునా, మరి నేనేం చదువుకున్నానో తెలుసా, నేను మాస్టర్ ఆఫ్ డిగ్రీ, ఆ తర్వాత ఫ్యాషన్ టెక్నాలజీలో డిగ్రీ చేశాను. దీని విషయం గురించి కూడా నీకు అర్థమయ్యి ఉండదు. నాకు అర్థం కాకపోయినా నాకేంటిది జోష్న అని అంటుంది. పొగరు బాగానే ఉంది దీపా. సరే నేను ఒక విషయం చెప్తాను విను. నేను నిన్న గోల్డ్ షాప్కి వెళ్ళాను, నాకు ఒక తాళి కావాలి అని. అప్పుడు వాళ్ళు సరే మేడం మీకు నచ్చినట్టుగా తయారు చేస్తాం, ఎలా కావాలో చెప్పండి అని అనగానే వెంటనే నేను నాకు కావలసిన మంగళసూత్రాలు చైన్ గురించి చెప్పాను. ఒక 2-3 lakhs వరకు అవుతుంది మేడం అన్నారు. అప్పుడే అర్థమైంది డబ్బుంటే ఏదైనా సాధించగలమని. అందుకే నీ మెడలో ఉన్న మంగళసూత్రాన్ని కొనుక్కోవాలి అనుకుంటున్నాను. ఈ తాళి నాకు కావాలి, దీని ఖరీదు ఎంతో చెప్తావా అని వెనకాలే ఒక్కసారిగా దీప కోపంగా చూస్తుంది. ఏంటి దీపా అంత కోపంగా చూస్తున్నావు, నువ్వు మా బావని పెళ్లి చేసుకుంది డబ్బు కోసమే కదా, నీ కూతుర్ని అడ్డు పెట్టుకొని ఇదంతా నాటకాలు ఆడుతుంది డబ్బు కోసమే కదా. అదే విషయం నాకు బాగా అర్థమైంది, అందుకే ఎంత కావాలో అంత డబ్బు నీకు ఇద్దామని వచ్చాను. ఇదిగో ఇది మా కంపెనీ బ్లాంక్ చెక్, దీనిపైన డాడీ సంతకం కూడా చేశారు. పెళ్లికి ముందు నీకు నచ్చిన కార్ని కొనుక్కోమని నాకు ఈ చెక్ ఇచ్చారు. పెళ్లి జరగలేదు, ఆ బాధతో నేను కార్ కూడా కొనుక్కోలేదు, అందుకే ఈ చెక్ నీకిద్దామని తీసుకొచ్చాను. చూడు ఈ చెక్ మీద నీకెంత డబ్బు కావాలంటే అంత రాసుకొని మా బావ లైఫ్లోంచి వెళ్ళిపో. మరి మా బావ నీ కూతుర్ని తన కూతురు అన్నట్టు చూసుకుంటున్నాడు, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు, శౌర్య కోసమే చేసుకున్నాడు అని నువ్వంటున్నావు. ఒకవేళ నిజంగా అదే నిజమైతే నువ్వు మా బావ జీవితం నుంచి వెళ్ళిపోతే శౌర్యని మా బావ కూతురు అనుకుంటాడు,
ఆ కూతురికి నేను తల్లినవుతాను. మా బావ నీ కూతురికి తండ్రి అయినప్పుడు నీ కూతురికి నేను తల్లిని కాలేనా ఏంటి? శౌర్యకి తండ్రిలా మారాడో తల్లి కూడా మారుతుంది. ఏమంటావు దీపా? నా కండిషన్కి నీకు ఓకే అన్నట్టేనా? ఒప్పుకుంటున్నావా అని వెనకాలనే ఇంకా దీప నేను ఒప్పుకుంటున్నాను జోష్న అని అంటుంది. ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతూ, దీపా నువ్వు చెప్తుంది అవును నిజమే జోష్న, నువ్వనుకున్నది నేను ఒప్పుకుంటున్నాను. ఇంతకన్నా మంచి ఆఫర్ నాకు ఎవరిస్తారు చెప్పు అని వెనకాలే, నాకు తెలుసు దీపా, నువ్వు మా బావని ట్రాప్ చేసింది, మా బావని పెళ్లి చేసుకుంది ఈ డబ్బు కోసమే అని అని అంటూ ఉంటే అప్పుడే కార్తిక్ వీళ్ళిద్దరి మాటలు కార్ దిగి వింటాడు. ఇదేంటి దీప ఇలా అంటుంది, దీప ఇలా మాట్లాడదే అని అనుకుంటూ ఉంటాడు. ఇక జోష్న, దీపా సరే అయితే దీని చెక్ మీద నీకెంతకాలం అంత రాసుకొని రేపే నువ్వు మా బావ జీవితాల నుంచి వెళ్ళిపోవాలి, ఓకేనా? సరే జోష్న, నువ్వన్నట్టుగానే చేస్తాను అని అంటుంది. ఇక జోష్న, థ్యాంక్ యూ సో మచ్ దీపా, నేను ఈ పని ముందే చేయాల్సింది, అనవసరంగా గొడవ చేశాను అని చెప్పి అంటూ ఇక జోష్న, నేను బయలుదేరుతున్నాను దీపా, నేను ఇంట్లో ఈ ఏర్పాట్లు చేసుకుంటాను. ఆగు జోష్న, ఏంటి కొంచెం మాట్లాడి అంత కంగారుగా వెళ్ళిపోతున్నావు? తర్వాత నేను అడిగేది కూడా నువ్వు ఇవ్వాలి కదా, ఇచ్చాను కదా, నీకు కావాల్సింది డబ్బు. ఆ బ్లాంక్ చెక్ మీద నువ్వెంత రాసుకుంటే అంత డబ్బు నీదవుతుంది, అవునా? అయితే నేను నీ ఆస్తి మొత్తం ఈ బ్లాంక్ చెక్లో రాస్తాను, మొత్తం నీ ఆస్తి ఇచ్చేస్తావా కార్తిక్ బాబు కోసం అని వెనకాలనే ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది. ఇక కార్తిక్ కూడా అలాగే షాక్ అయి వింటూ ఉంటాడు. ఇక జోష్న, దీపా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆస్తి మొత్తం ఏంటి? అవును జోష్న, నువ్వేమన్నావు? కార్తిక్ బాబు జీవితం నుంచి వెళ్ళిపోమన్నావు, దానికోసం ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు రాసుకోమన్నావు. అందుకనే ఈ చెక్ మీద నేను నీ ఆస్తి మొత్తం రాసుకుంటాను. మరి కార్తిక్ బాబు కోసం దాన్ని నువ్వు వదులుకుంటావా? చెప్పు, కార్తిక్ బాబు కోసం నీ ఆస్తి మొత్తం నాకు ఇచ్చేస్తావా అని వెనకాలే, దీపా అలా ఎలా కుదురుతుంది? బావ కోసం నా ఆస్తి మొత్తం నీకెలా ఇస్తాను? ఏదో కొంచెం తీసుకొని బావని వదిలేసి. ఏంటి జోష్న, ఆస్తి కోసం మీ బావ మీద ఉన్న ప్రేమని వదులుకోలేవా? అదేంటి అంటే నీకు ఆస్తి ఎక్కువ అనమాట, కార్తిక్ బాబు మీద ప్రేమ లేదన్నమాట. దీపా చూడు జోష్న, ఈ ఆస్తి నా కాలి గోటికి కూడా సరిపోదు. అవును, నువ్వు ఆస్తి కోసం కార్తిక్ బాబుని కూడా వదులుకుంటావు కానీ ఆస్తిని వదులుకోవు. నీ ప్రేమ అంత మాత్రానే, అందుకే కార్తిక్ బాబు నీ మెళ్ళలో తాళి కట్టలేదు, కార్తిక్ బాబుకి నువ్వు దక్కలేదు అని వెనకాలే, ఏయ్ దీపా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? చిన్నోర్మొయ్, తెలివిగా కాదు. చూడు, ఈ చెక్కు నువ్వన్నట్టుగానే నాకు కావాల్సినంత రాసుకోవచ్చు, కానీ నేను ఆ పని చేయను. ఎందుకంటే దీనికంటే నాకు కార్తిక్ బాబు మీద ఉన్న ప్రేమ అభిమానమే ఎక్కువ. ఆయన నాకు దేవుడితో సమానం. ఈ డబ్బుతో కార్తిక్ బాబు గారి నుంచి నన్ను దూరం చేయలేవు. అవును చూడు, ఇన్ని రోజులు నేను కార్తిక్ బాబుని నా భర్తగా ఒప్పుకోకుండా దూరంగానే పెట్టాను. కానీ నేను ఇలా ఉన్నంతకాలం మీలాంటి వాళ్ళ కుక్కలు ఎన్నో మురుగుతాయని ఈరోజు నాకు అర్థమైంది. ఇప్పుడు చెప్తున్నాను విని జోష్న అంటూ చెక్ని చింపేసి జోష్న ముఖం మీద విసిరి, కార్తిక్ బాబుని నన్ను ఇలాంటివేమీ దూరం చేయలేవు. నా కూతుర్ని నువ్వు నీ కూతుర్లా చూసుకుంటావా? ఎలా అనుకుంటున్నావు నేను ఇదంతా చేస్తానని? ఎప్పటికీ కార్తిక్ బాబు దరిదాపుల్లో కూడా నువ్వు రాలేవు, రానివ్వను కూడా అంటూ దీప జోష్నకి షాక్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా కార్తీక్ అయితే చాలా సంతోషపడిపోతాడు. ఇక జోష్న అయితే కోపంతో రగిలిపోతూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తే కార్తీక్ నవ్వుతూ ఉంటాడు. వెంటనే జోష్న, ఏంటి బావా దీప మాటల్ని చూసి నవ్వుకుంటున్నావా? థ్యాంక్ యూ జోష్న, ఇప్పటి వరకు నేను చేయలేని పని నువ్వు చేశావు. ఏంటి? అవును, దీప మనసులో నేనున్నానో లేదో, దీప ఈ పెళ్లిని అంగీకరిస్తుందో లేదో, అసలు తను నా గురించి ఏమనుకుంటుందో అని చాలా టెన్షన్ పడ్డాను. ఈరోజు తన మనసులో ఉన్న విషయం నాకు తెలిసింది. నీ మూలనే తను నా మీద ఉన్న ప్రేమని బయటపెట్టింది. ఎన్ని రకాలుగా నువ్వు నాకు చాలా హెల్ప్ చేశావు. ఈరోజు కూడా నాకు దీప మీద మరింత ప్రేమ రెట్టింపేలా నువ్వే చేశావు. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్ జోష్న. ఇక దీపని నన్ను ఎవరు కూడా విడదీయలేరు అని వెనకాలే. బావా, అనవసరంగా నువ్వు నన్ను రెచ్చగొడుతున్నావు. రెచ్చగొట్టడం కాదు, చూడు, పారు నువ్వు కలిసి చాలా రకాలుగా గొడవలు చేస్తున్నారు. నిన్న రిసెప్షన్ దగ్గరకు వచ్చి చాలా గొడవ చేశారు. ఈరోజు ఉదయం ఇంటికి వచ్చి కూడా పారు చాలా గొడవ చేసింది. నేను తాతతో మీ గురించి మాట్లాడకముందే మీ ఇద్దరు మారి సైలెంట్గా ఉంటారని అనుకుంటున్నాను అని చెప్పి కోపంగా కార్తిక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ఒక పక్కన సుమిత్ర ఫోటో చూస్తూ ఉంటుంది. అప్పుడే దశరథ, ఏంటి సుమిత్ర, ఏం చేస్తున్నావు? ఏంటోనండి, జోష్న పుట్టగానే నేను ఎంతో ఆనందపడ్డాను. నాకు నా ధనం కొండ పుట్టింది అనుకున్నాను. నా బంగారు తల్లి జోష్న ఈ ఇంటికి వారసురాలు, అలాగే కార్తిక్ భార్య అవుతుంది అనుకున్నాను. ఏం జరిగిందో తెలీదు. కార్తిక్ దీపల పెళ్ళైతే జరిగిపోయింది, కానీ జోష్న మన మాట వినకుండా తనకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తుంది. నాకేం చేయాలో అర్థం కావట్లేదండి. ఏం చేయాలో అర్థం కాకపోవడం కాదు సుమిత్ర, జోష్నని పెళ్ళికి ఒప్పించాలి. ఈ పెళ్ళి జరిగితేనే జోష్న మనకి దక్కుతుంది, తన మనసు మారుతుంది అని అంటూ ఉంటే పారిజాతం, ఒరే దశరథ, ఇదేనా నువ్వు నీ భార్యకి చెప్పేది? మీ ఇద్దరు ఇలా ఉండడం వల్లే ఆ కాంచన, ఆ కార్తీక్ అలా ప్రవర్తిస్తున్నారు. అత్తయ్య గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను నా మీద అరవటం నీకు బాగా వచ్చు సుమిత్ర, కానీ తప్పు చేసిన వాళ్ళు మాత్రం ఒక్కసారి కూడా వేలెత్తి ప్రశ్నించవు. ఇదే, దీనివల్లే నీ కూతురు జీవితం ఈరోజు ఇలా అయింది. చూడండి అత్తయ్య, నా కూతురు జీవితాన్ని ఎలా సరిదిద్దాలో మాకు తెలుసు. మీరు అనవసరంగా ఎక్కువ మాట్లాడి ఈ ఇంట్లో సమస్యలు తీసుకురాకండి. అదే మీరు మాకు చేసే పెద్ద మేలు. ఎప్పుడు చూసినా మీరందరూ నా మీద పట్టమే తప్ప జోష్న గురించి ఎవ్వరికీ ఆలోచన లేదు. నా మనవరాలు ఎంత బాధపడుతుందో మీకు అర్థం కావట్లేదు. ఏంటి చూస్తూనే ఉన్నాను, పద్దాక నీ మనవరాలని చెప్తున్నావేంటి? జోష్న నా మనవరాలు, సుమిత్ర దశరథ కూతురు. అలాగే తన సంతోషం గురించి మేము చూసుకుంటాం. అనవసరంగా నువ్వు ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి నా మనవరాల్ని రెచ్చగొట్టు మాకు, సరేనా అని శివనారాయణ అంటాడు. అది కదండి, నోర్మోయ్, ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు. రేపే నా మనవరాలకి నా స్నేహితుడి మనవడితో పెళ్లి చూపుడు. ఈ పెళ్లి జరిగితే జోష్న జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. చూడు, ఈ పెళ్ళికి నువ్వే జోష్నని ఒప్పించాలి. అలా ఒప్పించకపోతే ఈ ఇంట్లోంచి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతావు. అది కదండి, నేనెలా ఒప్పిస్తాను? నువ్వే ఒప్పించాలి. ఎందుకంటే జోష్నని పక్క నుండి రెచ్చగొట్టి గొడవలు చేస్తున్నావు కదా, అందుకే ఈ పెళ్ళికి ఒప్పించాల్సిన బాధ్యత నీదే. అలా ఒప్పించకపోతే నువ్వు ఈ ఇంటికి దూరంగా వెళ్ళిపోతావు. ఆలోచించుకో అంటూ శివనారాయణ కోపంగా వెళ్ళిపోతాడు. ఇక పారిజాతం, ఈ ముసలోడేంటి నాకు పెట్టాడు పిట్టింగు. ఇప్పుడు నేను జోష్నకి విషయం చెప్తే అది ఉన్న కోపానికి నా పేక పిసికి చంపేస్తుంది కూడా అని పారిజాత అనుకుంటూ ఉంటే అప్పుడే జోష్న కోపంగా వెళ్తూ ఉంటే, జోష్న ఆగవే అని అంటూ వెనకాలే వస్తుంది. ఏమైంది అంత కోపంగా ఉన్నావు? ఆ దీప ఏదో అమాయకురాలు అనుకున్నాను, కానీ అది చాలా తెలివైంది పారు. ఏమైంది అంటే నువ్వు ఆ దీపని కలవటానికి వెళ్ళావా ఏంటి? ఆ ఇంట్లో వాళ్ళు నిన్నేమీ అనలేదా? మీ బావా? లేదు. అదేంటి, ఆ దీపం మీద చిన్న మాట అంటేనే మీ మేనత్త మీ బావ ఇద్దరు నోరేసుకొని పడుతున్నారు. మరి నువ్వక్కడికి వెళ్ళి గొడవ చేస్తే వాళ్ళు నిన్నొక్క మాట కూడా మాట్లాడలేదా? పారు, నేను ఆ ఇంటికి వెళ్ళలేదు. దీపతో పర్సనల్గా మాట్లాడాను, కానీ ఆ దీప బావ మీద ఉన్న ప్రేమని బయటపెట్టింది. ఆ ప్రేమ జంటని కలిపి నేను బయటికి వచ్చాను. ఏం మాట్లాడుతున్నావే? ఏం మాట్లాడతాను? టైం అంతా బ్యాడ్గా నడుస్తుంది, దరిద్రం నా వెంట తిరుగుతుంది అని జరిగిందంతా జోష్న చెప్పగానే పారిజాతం, వస్తే జోష్న, మనిద్దరం ఏదో ఒకటి చేసి ఆ దీపని కార్తీక్కి దగ్గర చేస్తున్నాం తప్ప వాళ్ళ మధ్య దూరాన్ని ఏమాత్రం మనం పెంచట్లేదు. అవునే, అందుకే ఒకటి ఆలోచించాను. ఏంటి? నువ్వు చెప్పే తొక్కల ఆలోచనలు నాకేమీ అవసరం లేదు. అది కాదే జోష్న, మీ తాత రేపు నువ్వు పెళ్లి చూపులకి ఒప్పుకొని కూర్చోకపోతే నన్ను ఇంటి నుంచి బయటికి గెంటేస్తా అన్నాడు. గెంటేస్తే గంటేని, నేను మాత్రం బావని తప్ప ఇంకొకరిని పెళ్లి చేసుకోను. వసే జోష్న, నీకోసం ఈ గ్రాని ఎంత చేసిందే. నేను ఇంటికి దూరంగా వెళ్ళిపోతే నువ్వు ఒక్కదానివే అయిపోతావు. మరి నీకు ఎవరు సలహాలు ఇస్తారు?
ఎవరు నీకు సపోర్ట్గా ఉంటారు? ఆలోచించవే. నువ్వు చెప్పింది కరెక్టే గ్రాని. సరే, నీకోసం ఆ పెళ్లి చూపుల్లో కూర్చుంటాను. కానీ నేను బావని మాత్రమే చేసుకుంటాను. ఆ మాటన్నో చాలే, మిగతాదంతా నేను చూసుకుంటాను, సరేనా అని అంటుంది. ఇంకా దాసేమో ఆలోచిస్తూ కాంచన ఇంటికి వస్తాడు. ఇప్పటికే కాంచన కార్తీక్ అమ్మ మీద చాలా కోపంగా ఉన్నారు. ఈ టైంలో నేను ఇంటికి రావటం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. కానీ సుమిత్ర వదిన కూతురు గురించి తెలుసుకోవాలి అంటే నేను ఖచ్చితంగా దీపని కలవాలి. అవును, ముత్యాలమ్మ గూడెంలో దీప వాళ్ళు ఉన్నారని జోష్న చెప్పడం విన్నాను. వాళ్ళకి ఖచ్చితంగా కుబేర్ గురించి తెలుస్తుంది. అప్పుడు సుమిత్ర వదిన కూతుర్ని గురించి తెలుసుకోవడం నాకు చాలా తేలికవుతుంది అంటూ కార్తీక్ ఇంకా లోపలికి వెళ్తాడు. వెళ్ళేసరికి ఎవ్వరూ ఉండరు. అమ్మ దీపా, కాంచన అని అంటూ ఉంటే అప్పుడే అనసూయ, నమస్కారం అండి. అమ్మగారు ఇప్పుడే గుడికి వెళ్ళారు కాంచన గారు. అవునా? దీప కూడా ఏదో పని మీద బయటికి వెళ్ళింది. కార్తీక్ బాబు శౌర్యని స్కూల్లో దింపడానికి వెళ్ళారు. అవునా? అది ఏదైనా మాట్లాడాలా బాబు మా దీపతో? లేదండి, మీతోనే మాట్లాడాలి. సరే కూర్చోండి బాబు, కాఫీ తీసుకొచ్చిస్తాను అంటూ అనగడంతో ఇంకా దాసు సరే అని ఇప్పుడు ఈ విషయం గురించి దీపాకి అత్తగారితో మాట్లాడడం కరెక్టేనా అని దాసు అనుకుంటూ ఉంటే అప్పుడే దాసు రూమ్లో ఉన్న కుబేర్ ఫోటోని చూస్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోయి ఫోటో దగ్గరికి వెళ్తాడు. ఇక అనసూయ అక్కడికి రాగాలే, ఏంటి బాబు ఇక్కడికి వచ్చారు? ఈ ఫోటో వీడే బాబు మా తమ్ముడు, మా దీప వాళ్ళ నాన్న. ఏంటి, ఇతను దీప వాళ్ళ నాన్న? మీ తమ్ముడా? అవును బాబు, దీప అంటే మా తమ్ముడికి ప్రాణం, చాలా ఇష్టం అని అనగానే ఇంకా దాసు, అంటే దీప సుమిత్ర వదిన కూతురా? మరి కుబేర్ కూతురు అంటుందేంటిమా? నాకేం అర్థం కావట్లేదే. చూడండమ్మా, దీప నిజంగానే నీ తమ్ముడు కూతురేనా? అదేంటి బాబు అలా అడుగుతున్నారు? అంటే దాసు ఒక్కసారిగా అనసూయని, చెప్పమ్మా, ఈయన చిన్నతనంలో ఏదైనా పసికందుని తీసుకొచ్చారా చెప్పండి అని అంటూ ఉంటే ఇక అనసూయ, అవును, నా తమ్ముడు తీసుకొచ్చిన పసికందు ఎవరో కాదు దీప. నా తమ్ముడికి పిల్లలు పుట్టలేదు. ఆ దిగులతోనే నా మేనతలు చనిపోయింది. అప్పటి నుంచి దీపని కన్న కూతుర్లా నా తమ్ముడు చూసుకున్నాడు. ఈ విషయం ఎవరితో చెప్పొద్దన్నాడు అని అనసూయ నిజం చెప్పడంతో దాసుకి దీపి సుమిత్ర కూతురు అన్న విషయం తెలిసిపోతుంది. సో ఫ్రెండ్స్, అదిరింది కదా. కమింగ్ ఎపిసోడ్లో దీపా కార్తీక్లు ఒకటవుతారు. అలాగే జోష్న ఎలా మౌనితలా ప్లాన్లు చేస్తుందో ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్.